శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము, అయోధ్యాకాండ, మందర దుర్బోధ. దశరథుడు తన పాదాల మీద పడుతున్నాడని కైక దూరంగా జరిగింది. శిరస్సు నేలకి తగిలి మహానుభావుడు పక్కకి తుల్లి స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతే లేపలేదు. దశరథుడు స్పృహ తప్పి పలవరిస్తూ పడిపోయి ఉండిపోయాడు. దశరథుడు ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడో చూడండి. దశరథుడి పరివేదన అంత భయంకరంగా ఉంటుంది. అలా కొంతసేపటికి తెలివచ్చింది. తెలివచ్చిన తర్వాత కైక అంటుంది, ఏమయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టానంటావు, సత్యధర్మములు పాటిస్తున్నానంటావు, 2 వరాలు ఇచ్చానన్నావు. ఆ 2 వరాలు అడిగేసరికి నీకింత కష్టం వచ్చిందా? ఎందుకు అంత కష్టం వచ్చింది? ఎవరైనా వచ్చి రాముడు ఎక్కడికి వెళ్ళాడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేనని అంటున్నావు కదా. మరి ఎవరైనా వచ్చి ఆనాడు కైక నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బ్రతికినటువంటి వాడా, చేతకాని వాడా, నీకు బ్రతుకు పెట్టిన కైకకు 2 వరాలు ఇవ్వడం మానేసి అమాయకురాలను చేసి వంచి బతుకుతున్నవాడా అని నిన్ను లోకం పిలవదా? వరాలను ఇవ్వడానికి వచ్చేసరికి వెనకంజ వేస్తున్నావు. ఎందుకు ఇవ్వవు వరాలు? తెలివి తప్పి కొరడాల చేత కొట్టబడిన గుర్రం పిల్లల నేల మీద పడి పరివేదన చెందుతున్నాడు దశరథ మహారాజు. అటువంటి మహానుభావుడికి గుక్కడి నీళ్ళు ఇవ్వడం మానేసి ఆ రోజున కైకమ్మ ఎంత గొప్ప మాటలు అడిగిందో చూడండి. ఈ వంశంలో వారు ఉత్తమగతులకు ఎలా వెళ్ళారో ఒకసారి పరిశీలించుకో. ఆనాడు ఒక డేగ రూపంలో ఇంద్రుడు, పావురం రూపంలో అగ్ని వచ్చారు. రాజు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అక్కడికి డేగ పావురాన్ని తరుముతూ వచ్చింది. పావురం వచ్చి రాజు కాళ్ళ మీద పడింది. అప్పుడు రాజు పావురానికి శరణిచ్చాడు. పావురానికి శరణిచ్చావు, మరి నాకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అని రాజుని అడిగాడు డేగ రూపంలో ఇంద్రుడు. నీకు పావురం ఎత్తు మాంసాన్ని నేను ఇస్తానని పావురాన్ని తన తక్కెట్లో ఒక పక్కన పెట్టి తన శరీరంలోంచి అంత బరువున్న మాంసాన్ని కోసి అక్కడ పెట్టి ఆ మాంసాన్ని ఇచ్చినవాడు పూర్వంలో నీ వంశానికి చెందిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దగ్గరకు ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే నీకేం కావాలో కోరుకోమన్నాడు. నీ కళ్ళని ఇచ్చేస్తావా అన్నాడు బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి అలర్కుడు తన 2 కళ్ళు తీసి ఇచ్చేస్తాడు. అటువంటి వారు వంశంలో పుట్టావు. నువ్వు 2 వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకోవడానికి నీకు సిగ్గుగా లేదా అని అడిగింది. అడిగి ఆ రోజున భర్తను కైక దుర్మతి అని పిలిచింది. ఏ భార్య భర్తను అలా పిలవకూడదు. దుర్మతి, నీ పన్నాగం ఏమిటో నాకు తెలియదని అనుకుంటున్నావా? ధర్మాన్ని వదిలేసి రాముడిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేసేసి నువ్వు వెళ్ళి రోజు కౌశల్యతో కులుకుదామనుకుంటున్నావా? నీ బ్రతుకు నాకు తెలియదనుకుంటున్నావా? దుర్మతి, ఎక్కడికి పోతావు? నాకు 2 వరాలు ఇచ్చి తీరవలసిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే కౌశల్య రాజమాత అయితే నేను వెళ్ళి కౌశల్యకు నమస్కారం చేస్తాననుకుంటున్నావేమో. ఒక్కనాటికి అది జరగదు. కౌశల్యకు నమస్కరిస్తూ ఒక్కరోజు నిలబడవలసి వచ్చిన ప్రాణాలు విడిచిపెట్టి మరణిస్తాను తప్ప కౌశల్యకి మాత్రం నమస్కారం చేయను. ఈ వరాలను ఇస్తే తప్ప వీలు కాదని చెప్పింది. అంత దశరథుడు కైక, ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే నేను చెప్పిన మాటలను కూడా ఒకసారి జ్ఞాపకం పెట్టుకో అని ఆయన అంటాడు. కైక, నువ్వు నిలువునా మండిపో, నేల మీద పడిపోయి ముక్కలైపో, నువ్వు సర్వనాశనం అయిపో, లేదా దుఃఖించి చెడిపో. నీ కోరిక మాత్రం నేను తీర్చను. ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకం అంతా ఎవరిని రాజుగా ఉండాలని కోరుకుంటుందో, ఎవరు యువరాజు పట్టాభిషేకం పొందాలనుకుంటోందో, ఎవరి గురించి లోకం అంతా ఒక్క అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముని ఏ అపవాదు లేకుండా, ఏ ఆరోపణ లేకుండా 14 ఏళ్ళు అరణ్యవాసానికి పంపమంటున్నావు. ఇది నేను చెయ్యను. నువ్వు నాశనం అయిపోయినా సరే నేను మాత్రం నీ కోరిక తీర్చను అన్నాడు. ఏడవడం తెలియని దశరథుడు ఏడ్చి అప్పటికి 15 మార్లు స్పృహ తప్పాడు. బుగ్గలన్నీ అట్టలు కట్టేశాయి. మరలా కొద్దిసేపటికి దశరథునికి తెలివి వచ్చింది. అతడు విశేషంగా దుఃఖిస్తూ మరల కైకతో, ఇప్పటి వరకు నేను రాముడు దండకారణ్యమునకు వెళ్ళిన తర్వాత మరణిస్తానని చెప్పాను. కానీ ఇప్పుడు చెబుతున్నాను, నేను అదృష్టవంతుడినైతే నేను మరొక మాట మాట్లాడవలసిన అవసరం లేకుండా అసలు రాముడిని దండకారణ్యానికి వెళ్ళు అన్న మాట నేను తండ్రిగా అనవలసిన అవసరం రాకుండా నేను ఇప్పుడే మరణం వచ్చి ఇప్పుడే చనిపోవాలని కోరుకుంటున్నాను. ఈ ప్రమాదం నుంచి తప్పించడం నీ చేతులలో ఉంది. మరొకసారి నీ పాదములను పట్టుకుంటున్నానని మరొకసారి కైక పాదాల మీద పడ్డాడు. మరలా కైక ఇంకొకసారి తప్పుకుని సత్యం అంటావు, ధర్మం అంటావు. సత్యమునకు కట్టుబడ్డాను అంటావు, ధర్మమునకు కట్టుబడ్డాను అంటావు. ఇక్ష్వాకు వంశీయుడినని 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించానని అంటావు. కాకుత్సుడునని అంటావు. రోజు వచ్చి ఎన్నో ప్రగల్భాలు చెబుతావు. ఏది 2 వరాలు నేను అడిగితే
వాటిని ఇవ్వడానికి ఎంత తబ్బిబ్బైపోతున్నావా? ఏమయ్యా, నువ్వు కాదా మాట తప్పుతున్నది అని అడిగింది. ఇలా చర్చ జరుగుతుండగా మూర్ఛలో పడి మూర్ఛలోంచి లేచి కైకను ఎన్ని మార్లు బతిమాలాలో అన్ని మార్లు బతిమాలాడు. చిట్ట చివర రాముడిని చూస్తూ చనిపోయేటట్టు తనకు వరమిమ్మని కైకను శోకిస్తూ అర్థించాడు. ఆ వరంతో తాను మరణించేటట్లు తనను అనుగ్రహించమని కైకను అర్థించాడు. రాత్రి గడిచిపోతోంది. కైక అంగీకరించడం లేదు. దశరథుడు బ్రతిమాలే కొద్దీ ఆమె పరుషంగా మాట్లాడడం ఎక్కువైంది. దశరథ మహారాజు కిటికీలోంచి రాత్రి వంక చూశాడు. రాత్రి గడిచిపోవడానికి సిద్ధమైపోతోంది. కైక తన మాట వినదు. పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా జుట్టంతా విరబోసేసుకున్నాడు. విపరీతంగా ఏడవడం వలన కళ్ళన్నీ వాచిపోయి ఎర్రగా అయిపోయాయి. నీరసపడిపోయాడు. అప్పటికి ఎన్నిమార్లు స్పృహ తప్పాడో, ఎన్నిమార్లు మూర్చపోయాడో. చెంపల నిండా కన్నీళ్లు కారిపోయి అట్టలు కట్టేసి ఉన్నాయి. స్పృహ వస్తే పిచ్చివాడైపోతున్నాడు. ఏదో రోగం వచ్చిన వాడిలా, అపద్యం తిన్నవాడిలా, ఉన్మాదిలా తెల్లవారిపోతుందేమోనని బెంగ పెట్టేసుకున్నవాడిలా అయిపోతున్నాడు. తెల్లవారితే రాముడు వస్తాడు. ఏమి చెబుతాడు? అంత బాధ తట్టుకోలేకపోతున్నాడు. రాత్రిని నిశాకాంత అంటారు. అందుకని దశరథుడు నిశాకాంతతో అంటాడు, ఈ కైక నా మాట వినదు. రాముడిని చూస్తూ చచ్చిపోయేటటువంటి వరమును నాకు ఇవ్వదు. నక్షత్రములనే ఆభరణాలను పెట్టుకున్నటువంటి రాత్రి అనబడే ఓ కాంత, నువ్వు నాకొక్క వరాన్ని ఇవ్వు. ఈ రాత్రి తెల్లవారకూడదు, ఇలాగే ఉండిపో. ఎందుకంటే తెల్లవారిపోతే పట్టాభిషేకం చేయించుకుందామని రాముడు వస్తాడు. సకల సుగుణాభిరాముడు. రాముడి వంక చూస్తే నా కన్నులు నీరు చిప్పిల్లుతుంది. వచ్చి నా పాదములకు నమస్కారం చేస్తాడు. తండ్రి, నీ ఆజ్ఞ అంటాడు. నాయనా, నీకు యువరాజు పట్టాభిషేకం చేయడం లేదు. నీవు దండకారణ్యానికి వెళ్ళిపోరా అంటే ఎందుకు వెళ్ళాని అని అడగడు. తప్పకుండా వెళ్ళిపోతాను నాన్నగారు అంటాడు. అలా అని వెళ్ళిపోతున్న రాముణ్ణి నేను చూడలేను. అందుకని ఓ రాత్రి నువ్వైనా నన్ను కటాక్షించి తెల్లవారకుండా ఉండేటట్లు చూడు. ఈ భరతుని తల్లి పరమద్రోహి, పరమ సౌశీల్యవతి అయిన కౌశల్యని విడిచిపెట్టి ఈ కైకమ్మను హక్కును చేర్చుకున్నాను అన్నాడు. అక్కడే కూర్చుని ఉన్న కైక తన మాటలు విని ఒక వెర్రినవ్వు నవ్వింది. దశరథుడు మళ్ళీ చీకటి వంక చూసి, ఓ రాత్రి నువ్వు నన్ను అనుగ్రహించు. నువ్వైనా నా మాట విను. తొందరగా వెళ్ళిపో, తెల్లవారిపోని. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండిపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోవాలి. చీకట్లో రాత్రివేళ రాజు నడిచి వెడితే బాగుండదు. నీవిలా ఉండిపోతే నేను ఈ గదిలో ఉండిపోవాలి. నా ఎదురుగుండా కైక ఉంటుంది. ఆ కైకను చూస్తూ నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. తొందరగా తెల్లవారితే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అందుకని ఓ నిశాకాంత, నువ్వు తొందరగా వెళ్ళిపో అన్నాడు. దశరథుడు ఎవరితో మాట్లాడుతున్నాడో, ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాదావస్థని పొందాడు. తెల్లవారుతోంది. బ్రహ్మీ ముహూర్తము ఆసన్నమవుతోంది. దూరంగా వేదపఠనం చెవిన పడుతోంది. అక్కడ రామచంద్రమూర్తి ఉపవాసం చేశాడు. రాముడు లేచి సంధ్యావందనాది క్రతువులు పూర్తి చేసుకుని తెల్లవారగానే తండ్రి తనకు పట్టాభిషేకం చేస్తాడని మంచి కాంతిమంతమైన స్వరూపంతో బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. అయోధ్యానగరం అంతా ఆనందోత్సాహాలతో రామ పట్టాభిషేక సుముహూర్తానికి ఎదురు చూస్తున్నారు. ప్రజలంతా జేజేలు పలుకుతున్నారు. బయట ఇలా ఉంటే అంతఃపురంలో రాజు పరిస్థితి పరమ దౌర్భాగ్యంగా ఉంది. అప్పుడు కైక తెల్లవారడానికి సిద్ధమవుతోంది. నువ్వు సూర్యవంశ ప్రభువువి. ఇప్పటి వరకు నీ బుద్ధి గడ్డి తింది. నువ్వు సూర్యవంశ ప్రభువువి కనుక కనీసం సూర్యదర్శనం చేసైనా బుద్ధి తెచ్చుకో. సత్యానికి ధర్మానికి కట్టుబడడం నేర్చుకో. తెల్లవారింది కాబట్టి రాముడు వస్తాడు. రాముడిని చూశాక పుత్ర వ్యామోహంతో మాట మార్చిన భరతునికి రాజ్యాభిషేకం ఇవ్వకపోయినా, రాముడిని దండకారణ్యానికి పంపకపోయినా నన్ను నువ్వు విడిచిపెట్టినట్లుగా భావించి నాకు 2 వరములు ఇవ్వలేదు కనుక విషం తాగి ఇదే గదిలో నేను చనిపోతాను. నువ్వు యువరాజు పట్టాభిషేకం ఎలా చేస్తావో చూస్తాను. తెల్లవారేసరికి ప్రపంచం అంతా తెలుస్తుంది. యుద్ధంలో 2 మార్లు తన భార్య వల్ల బతికి ఆమెకు 2 వరాలు ఇచ్చి అడిగితే పుత్ర వ్యామోహంతో దాటవేసి భార్య కనుగప్పి కొడుక్కి పట్టాభిషేకం చేయడానికి వస్తే భార్య విషం తాగి మరణించిందని లోకం చెప్పుకుంటుంది. మర్యాదగా నా వరాలకి లొంగి భరతుడికి పట్టాభిషేకం చేసి రాముడిని దండకారణ్యానికి పంపిస్తావో, నా మరణాన్ని చూస్తావో దశరథ నీ ఇష్టం అంది. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. రామజయం శ్రీరామజయం.